హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో బెల్లంతో పాయసం చేస్తున్నాను మా ఊరి స్టైల్లో. నేను చిన్నప్పుడు మా ఊళ్ళో పెళ్ళిళ్ళు జరిగిన ఏదైనా అకేషన్స్ బంతి భోజనాలు అలాంటిది చేస్తే ఖచ్చితంగా ఈ పాయసం అయితే ఉండేది. చాలా ఇష్టమండి నాకు. మా ఊరి దగ్గర శామాకులు అనేసి దొరుకుతుంది. సేమ్ అరిటాకు టైపు కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ ఆకుల్లో ఈ బెల్లం పాయసం తింటుంటే మరింత టేస్టీగా అనిపించేది. అంత టేస్టీగా ఉన్న రెసిపీనే ఇప్పుడు చేస్తున్నాను. ఈ రెసిపీ చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మా ఊరి స్టైల్లో నేను చేస్తున్న బెల్లం పాయసాన్ని చూసేయండి. ఇక్కడ నేను చేస్తున్న పాయసం కోసం 1/4 కిలో దాకా బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని ఇలా పొడిలాగా చేసుకొని అందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రానవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా కరిగిన బెల్లాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా రవ్వ వేసుకుంటున్నాను. నార్మల్ ఉప్మా రవ్వ. కప్పు అంటే మరి పెద్దది కాదండి, చిన్న సైజు కప్పే. ఈ రవ్వలోకి ఎలాంటి నెయ్యి ఏం వేయకుండా జస్ట్ రవ్వను మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకోవాలి రవ్వని. ఈ పాయసానికి వీలైనంత తక్కువగా నెయ్యి అనేది వాడాలి. ఎక్కువగా నెయ్యి ఫ్లేవర్ తెలియకూడదు. ఇలా ఫ్రై అయిన రవ్వను పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి అదే కప్పుతోటి సేమియా తీసుకున్నాను. సేమియా కూడా అంతే, నెయ్యి ఏం వేయకుండా ఓన్లీ సేమియాని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ సేమియాని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన సేమియాని వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నాను. ఇందులోకి తగినన్ని జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం. నేను జీడిపప్పు తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. జీడిపప్పును మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా జీడిపప్పు ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి తగినన్ని నీళ్లు తీసుకుంటున్నాను. మనం ఎందులో అయితే పాయసం చేయాలనుకుంటామో అదే గిన్నె తీసుకుంటే సరిపోతుంది. మనము నీళ్ళు ఎలా తీసుకోవాలంటే నార్మల్గా 1 కప్పు రవ్వకి 2 కప్పులు లేదా 3 కప్పులు నీళ్లు తీసుకుంటాం కదా ఉప్మాకి. ఈ పాయసానికి మాత్రం 1 కప్పు రవ్వకి 6 నుంచి 7 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాల్సి వస్తుంది. మనకి పాయసం కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు అనేది 1-2 కప్పులు ఎక్కువ తక్కువ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా రావాలంటే 1 కప్పు రవ్వకి 7 కప్పులు నీళ్లు తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం తీసుకున్న నీళ్లు బాయిలింగ్ వచ్చిన తర్వాత అందులోకి రవ్వ వేసి ఉండలు కట్టకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత సేమియాను కూడా వేసి ఉడికించుకోవాలి. నీళ్లు ఉడికేటప్పుడే పచ్చిశనగపప్పును కూడా ఇందులో వేసి ఉడికించుకోవచ్చు. కాకపోతే అది ఉడకడానికి కొంచెం టైం పడుతుందని నేను సపరేట్గా ఉడికించి తర్వాత మిక్స్ చేసుకున్నాను. నార్మల్గా అయితే ఈ నీళ్ళలోనే పచ్చిశనగపప్పును వేసి ఉడికిస్తారు. బెల్లం కూడా మనం ముందుగానే వేసేసామంటే రవ్వ సేమియా అనేది ఉడకదు, కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి రవ్వ సేమియా ఉడికిన తర్వాతనే బెల్లం అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రవ్వ సేమియా 2 కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి కదా. ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం కూడా పోసుకుందాం. ఇలా వడకట్టేయడం వల్ల బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే సపరేట్ అయిపోతుంది. నేను తీసుకున్న చిన్న కప్పు రవ్వకి కరెక్ట్గా 1/4 కేజీ బెల్లం సరిపోయింది స్వీట్. ఇప్పుడు ఇలా పోసుకున్న బెల్లం కూడా మొత్తం రవ్వ మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, బెల్లం సిరప్ వేసే లోపే పాయసం కన్సిస్టెన్సీ బాగా లూజ్ అయిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 5 ఇలాచీ ఇలాగా దంచి వేసుకున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు వేసుకుంటున్నాను. ఈ పాయసం మొత్తానికి కూడా నెయ్యి అనేది 1 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను నేను. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకి పాలు అనేది ఇప్పుడే పోయకూడదు.
పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు పోసామంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం పోసుకున్న పాలు కూడా వేడిగా ఉండకూడదు. పాలను కాంచి చల్లారబెట్టుకోవాలి. అలాగే పాయసం కూడా కొంచెం వేడి తగ్గాలి. వేడి తగ్గాలి అంటే మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మనం ఎంత వేడి అయితే తినగలుగుతామో అంత దాకా వేడి ఉంటే సరిపోతుంది పాయసం కానీ, పాలు కానీ. ఇలా ఉన్న పాయసాన్ని సపరేట్ చేసుకుందాం. కొంచెం ఆరాలి. చూడండి, కొంచెం వేడి తగ్గేలోపు పాయసం కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులోకి కాంచి చల్లారబెట్టుకున్న పాలను కూడా పోసుకుంటున్నాను. పాలు కూడా మరీ చల్లగా అవ్వలేదండి, కొంచెం వేడిగానే ఉంది. ఇప్పుడు ఈ పాలు పాయసం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు. ఈ పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా నష్టం లేదు, కానీ ఖచ్చితంగా ఈ పచ్చిశనగపప్పు అయితే ఉండి తీరాలి. దానివల్లే సగం టేస్ట్ వస్తుంది పాయసానికి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి నేను కొంచెం ఫ్రూట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. దానిమ్మ గింజలు కొద్దిగా, అలాగే ఆపిల్ ముక్కలు కొద్దిగా వేసుకుంటున్నాను. ఇందులోకి స్వీట్గా ఉన్న గ్రేప్స్, అలాగే పైనాపిల్ ఇలాంటి ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలని అయితే ఏం లేదు, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎలా తిన్నా పాయసం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారు కదండి వీడియో. నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.